వర్షం ఇలాగెత్తేసింది దేవుడా. చూడండి వర్షం ఘోరంగా ఉంది. లొకేషన్ వర్షం ఇదంతా. ఓ అమ్మ జీవితం ఇంత ఘోరంగా ఉంది బాబు. వాతావరణం చూడండి, వర్షం చూడండి. చాలా పెద్ద గంట అండి. పేడలో తుఫాన్, ఇది తుఫాన్. చాలా కష్టం. ఇంక తుఫాన్ అంత ఎట్రా బాబు, ఇంకేం పంటలు పండుతుంది. చూడండి అంత తుఫాన్ భారీగా ఉంది. తుఫాన్ పేడ్రై గ్రామంలో చిన్న గడ్డ అసలు యాక్చువల్గా ఇది. చూడండి ఇలా వెళ్తుంది ఈరోజు. చెట్టు ఎత్తుకొని వచ్చిందండి మధ్యలో. చూడండి ఎంత వెడల్పు ఉందండి తుఫాన్. అంత గంగమ్మ తల్లి. వెంటనే చూడండి ఎలా మంచులు మేఘాలు తాకిస్తుంది కొండల్లోనే. వెడల్పు అండి. ఇలా చూస్తే దీని ప్రకారం ఇలా తిప్పితే ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇలా వస్తాను ఇంకా వస్తుంది. ఇంకా సముద్రాలు అలా కప్పిస్తున్నాయి మొత్తం. అలాగా చూడండి ఇలా అలా మంచులు వచ్చేస్తుంది, మేఘాలు తాకిస్తుంది మాకు కూడా. చూడండి మేఘాలు అలాగా వచ్చేస్తుందండి కింద, చూస్తున్నారా? అయ్యో పొలాలు ఇక్కడంతా ఉండేది కింద, మొత్తం పొలాలు లేవు. పొలాలు కొట్టుకొని పోయిందండి. మామ చూడు మామ, పొలాలు కొట్టుకొని పోయి దున్సింది మొత్తం. కష్టపడి కష్టాలు అయిపోతుందాం. మేఘాలు తాగిస్తుంది సముద్రంలోకి. గుర్తుండాలి మరి, ఇది వర్షమా? భారీగా వర్షం ఉంది. గడ్డ ఎలా ఉందంటే ఒక రకంగా ఉంది ఇక్కడ. చూడరా మామ ఎంత వర్షం. చెట్టు 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 వర్షం. ఎంత వర్షం ఇలా వెళ్ళిపోతుంది. చూడు సముద్రం అలా వచ్చేస్తుంది మన దగ్గరికి, అలాగా డబ్బులు అలా తాకిస్తుంది. అమ్మ ఈరోజు ఈ డేట్ గుర్తుండిపోద్దండి. ఇప్పుడు దాకా మొత్తం వెళ్ళిపోయిందండి. అమ్మా చూడండి గడ్డ ఇంకా పొంగుతూనే వస్తుంది అలాగా. చూడండి ఇలా వెళ్తున్నాం ఇంతే, గడ్డకి డిస్టెన్స్కి ఇంతే లాంగ్. ఏం చేస్తాం, ఎంత గడ్డ వస్తుందో చూడండి. ఇలా ఎక్కిస్తుంది ఇంకా గడ్డ వెడల్పు. మొత్తం వచ్చింది గడ్డ. చూడండి ఇదండి గడ్డ ఎంత ముంచుతుంది ఇట, ఇంతే డిస్టెన్స్. అమ్మ బాబాయ్ ఏట పామేమనుకున్నాను.
తుఫాన్ ఇలా వచ్చింది, మేఘాల్లో తాగుస్తుందండి దగ్గరలోనే. ఎక్కువ సొల్లు పెట్టకూడదు, అది ఇంపార్టెంటే. చూడండి ఈ గడ్డకిన దాని డిస్టెన్స్ దూరం ఎంత ఎక్కువ వస్తుంది, అలాగా ఇంకా మించిస్తుంది ఫాస్ట్ ఫోర్స్. చూసారండి అంత పెద్దగా చిన్నది, అసలు చాలా కాలువలో వచ్చేది ఇవన్నీ, కానీ ఇప్పుడు సముద్రంలో మారుతుంది ఇది. మేఘాలు కూడా అలా దిగేస్తుంది చూడండి మెల్లమెల్లగా అవన్నీ. పేడ్రాయిలో అండి ఇది సంఘటన జరిగింది. ఇంత వర్షం, గాలి, తుఫాన్, మొక్కలు, తోటలు పాడైపోయి తుఫాన్ ఇలాగ వస్తుందండి. చూడండి ఇవే గట్టు, చూసారు కదా గట్టు. మీకు ఎందుకు అబద్ధం చెప్పడం, కరెక్ట్ కదా. మేఘలు ఎలా కమ్మిస్తుందండి అలాగా. చూడండి వర్షం, చిన్న చిన్న వర్షం, మొబైల్ తడిసిపోద్ది, కానీ మరి వెయిట్ చేస్తాం. మళ్ళీ రేపు కూడా అప్డేట్ మీకు అందిస్తాను నేను. న్యూస్ ఇలాగే ఉంటుందండి. చెట్టు, వాడి అమ్మ చెట్టు మిర్చిపోయి చూడండి మధ్యలో అసలాగా అలా పెరిగి పెరిగి వస్తుంది. మనం చిన్న బ్రేక్, చెప్పులు తీసుకొని అలా వెళ్ళిపోదాం పైకి, ఎందుకంటే గడ్డ పొంగి వస్తుంది అలాగా. ఏంటి నా చెప్పులు ఏం చేస్తాయి, ఇదంతే మా అనే వాళ్ళ పొలాలు ఇవన్నీ. పోతుంది మరి ఏం చేస్తాం. అలా మించుకొస్తుంది అలాగా. పెద్ద వర్షం. ఓయ్ భయం లాగా నవ్వ. వర్షం వర్షం అలా కొడుతూనే ఉంది. ఇంకా వర్షం అదంతా వాతావరణం అంతా మబ్బుగా ఉంది, అంతా అలాగా సేన్లు, కొండలు అన్నీ మూసినాయి. మంచి వస్తుంది అలాగా గాలి. అలాగా వెళ్ళిపోదాం మనం, భయం వస్తుంది అసలు ఉండగానే. మబ్బు చూడండి ఎట్లాగ వచ్చేస్తుంది, మంచి అలాగా గడ్డలో కూడా మంచి వచ్చిస్తుంది అలాగా. అలాగే ఉంచే సాగితే మంచి అంతలాగా వస్తుంది, ఇంకా మంచిలాగా. చాలా హెవీగా ఉంది రా బాబు. మళ్ళీ చూడండి గడ్డ దగ్గరలో ఉన్నాను, ఇదన్న కార్లు గడ్డ వెడల్పులాగా, ఇంకా వెడల్పు చూడండి. గట్టు ఏం పర్లేదు, గంగమ్మతలు ఉన్నారు కదా, ఎందుకు కాపాడుతుంది. వర్షం 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 చూడండి, ఇదంతా వాటర్ ఫోర్స్ ఎలాగ వస్తుంది, పొలాలు ఎక్కుతుంది. ఇంకా బాగా ఎక్కువ ఫోర్స్ అండి.
పొలానికి ఇలా ఎక్కుతున్నాం. చూడండి కదా వర్షం, అది వర్షం ఒకవైపు చెట్టు మధ్యకు ఉందండి ఇది. ఓడి అమ్మ, దేవుడా కోపం తగ్గించమ్మా తల్లి, రంగమ్మ తల్లి. ఇలాగొస్తే పంటలు ఏమవుతుందమ్మా తల్లి. ఏంట్రా దేవుడా బాధ. సగం సగం కొట్టుకొని పోయిందిరా బాబు. మూసింది అంత మంచు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్న దగ్గర కూడా మంచు వస్తుంది, మనం ఉన్న ప్లేస్ కూడా మంచు అలాగ వచ్చింది తాక్కొని. అంత మంచే చూడండి, నేను దగ్గర కూడా మంచే అలాగా. నా పొలం కూడా వెళ్ళిపోయింది, ఇంకేం లేదు, సగం సగం. మంచు వెళ్ళిపోదామండి, ఇంకెందుకు వేస్ట్. ఇంకా మంచు, వర్షాలు, గాలి, వెళ్ళిపోదాం. చూడండి వాతావరణం ఎలాగుంది, మొత్తం అలా ఉన్నా కొద్ది అలా మంచి చూస్తుంది అలాగా. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ ఎక్కువ టైం అవుతుంది. ఇంకేంటి ఇంకా పంట అసలు వాటర్లో కూడా మంచి తాకిస్తుంది అలాగా. వెళ్ళిపోదాం. అంత పొలాలు ఆడైపోయింది, దాన్ని ఎంతో కష్టపడి చేసింది. ఇంక రేపు పొద్దున్నకి ఇంకా తగ్గట్లేదు మంచు, ఇంకా భారీగా వస్తాయండి ఇవన్నీ. చూడండి చెట్టు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది, అలా ఉంది చెట్టు. ఇంకా మరి ఎట్లా దేవుడు కాపాడాలి.